వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. ప్రజాపాలన ప్రగతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లుగా అభివృద్ధి చేయలేని ప్రభుత్వం ప్రజలు నిలదీస్తారనే భయంతో ఇప్పుడు ప్రజాపాలన పేరుతో నాటకమాడుతుందన్నారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. మండలంలోని ఆర్ వెంకటాపూర్లో కేంద్ర నిధులతో నిర్మితమైన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించే సమయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావును ఆహ్వానించకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రం నిధులు తీసుకొని వాటిని తమ విజయాలుగా చెప్పుకోవడం కాంగ్రెస్ మానుకోవాలని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాగి రాములు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 99 రోజుల ఈ ప్రత్యేక ప్రజాపాలన గురించి ఈరోజు మొత్తం ఎమ్మెల్యేతో సహా అందరు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఒకటి అడుగుతూ ఉన్నాం. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అంతా కూడా ఇప్పటి వరకు కూడా అంతా బూటకం. మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలలో మీరు ఏం చేయండి, ఈ 99 రోజులలో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయడానికి కూడా లేదు. వీళ్ళ తాడు ఒక రూపాయి కూడా లేదు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి తాడ పైసలు లేవు, ఈ రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తేనే పారిపోతున్నారు అందరూ. అరే పైసలు అడుగుతాడేమో అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈ 99 రోజుల పాలనలో మీరు చేసేది ఏముంటుంది, ఏం ఒరిగేది ఉంటుంది? మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరినీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బూటకం ప్రభుత్వం, అబద్ధాలు చెప్పే ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా నిన్న రామాపేట మండలంలో వెంకటాపూర్ 6లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, 20 లక్షలు ఒకటి, 10 లక్షలు ఒకటి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ నిధులు ఎక్కడివి? ఆ శంకుస్థాపన చేసిన నిధులు ఎక్కడివి? ఎన్ఆర్జీఎస్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన నిధులు మాత్రమే. మా దగ్గర దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా ఉంది. ఈరోజు మీకు చూపిమంటే చూపిస్తాము. ఎన్ఆర్జీఎస్ ప్రొసీడింగ్ కూడా ఉంది. ఈరోజు 2,90,00,000 రూపాయలు ఈరోజు మా ఎంపీ యొక్క కృషి వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం మా పార్లమెంట్లో ఇస్తూ ఉన్నాం. ఈరోజు వెంకటాపూర్ 6లో మా ఎంపీని ఎట్లా విలువరు మీరు? ఎంపీడీఓని అడుగుతా ఉన్నాం, ఎంఆర్ఓని అడుగుతా ఉన్నాం, కలెక్టర్ ఇదేం పద్ధతి? ప్రోటోకాల్ పాటించరా? మా ఎంపీ మా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి కూడా మా ఎంపీని పిలవకుండా శంకుస్థాపన చేయడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇంకొకసారి అట్లా గిట్లా జరిగినట్టయితే మేము కలెక్టర్ చెప్తా ఉన్నాం, ఎంపీడీఓకి మా ఎంపీకి సమాచారం ఇవ్వకుండా, మా ఎంపీని పిలవకుండా ఈ ఎన్ఆర్జీఎస్ సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో మా ఎంపీ ఉన్నాడు, మా ఎంపీని పిలవకుండా చేసినట్టయితే మేము అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు మీకు చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు. ప్రోటోకాల్ను ధిక్కరించి మీరు ఈరోజు నేను ఇచ్చినామని చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినాము. ఇవాళ వెంకటాపూర్కు 6కు మేము అడుగుతూ ఉన్నాం. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన 20 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు అంగన్వాడికి ఇచ్చిన పైసలు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మేము పైసలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు వస్తే మా ఎంపీని విలువకుండా శంకుస్థాపన చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మళ్ళొకసారి మా మండలంలో కానీ జిల్లాలో కానీ మా శ్రేణులకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎన్ఆర్జీఎస్ సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని గ్రామ పంచాయతీలకు, జిల్లాలోని మా పార్లమెంట్లో అందరికి పంపుతా ఉన్నాం. ఎక్కడైతే మా ఎంపీని విలువరో, ప్రోటోకాల్ ఎక్కడైతే పాటించారో ఖచ్చితంగా అడ్డుకొని తిరుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్, ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు సమాచారాలతోని ప్రజలను మభ్యపెట్టలేరు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఈరోజు చెప్తా ఉన్నాం గంట పదంగా. రామాయంపేట కానీ, అవేల్గన్పూర్ కానీ, మెదక్ మండల్ కానీ, పాపన్నపేట మండల్ కానీ అనేక మండలాల్లో 2,90,00,000 రూపాయల అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ మా ఎంపీ కృషి వల్ల, మా ఎంపీ నిలబడి ఆడ పెట్టించిండు కలెక్టర్ దగ్గర కూర్చొని. మా నిధులతోని ఈరోజు మీరు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ డ్రామాలు ఆడుతూ ఉంది. మేము నిధులు చేస్తే మీరు షోపుటాప్ చేసుకొని మేము ఇచ్చినామని చెప్పుకోవడం ఏంది? ఎవరికో పుట్టిన పిల్లని తీసుకొచ్చి మా పిల్లని ఎత్తుకొని తిరుగుతారా? అయింది కాంగ్రెస్. సిగ్గుండాలి మీకు, కనీసం మీరు చెప్పుకోవడానికి సిగ్గుండాలి.
మా నిధుల విషయంలో మీరు మాట్లాడడం ఏంది? మా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. నీ దమ్ముంటే చెప్పు, వెంకటాపూర్ లాగా చెప్పు, రామాపేటలో చెప్పు, ధర్మారంలో చెప్పు, ఎక్కడుంటే అక్కడ మా నిధులు వస్తే ఆ నిధుల గురించి చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి మానుకోవాలి. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ప్రోటోకాల్ విషయంలో తప్పులు జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.